మేడ్చల్ జిల్లా నిజాంపేటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు సిబ్బందితో పాటు మధ్యవర్తులను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ అక్రమ నిర్మాణ విషయంలో ఏసీపీ శ్రీనివాసరావుకు మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి నుండి 1,50,000 లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎం శ్రీనివాసరావు గారు 1,50,000 బ్రైబ్ తీసుకుంటూ త్రూ రాములు అనే సివిలియన్ ద్వారా బ్రైబ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడు. సో ఇవాళ సాయంత్రం ఆయన డిమాండ్ చేసి రాముల ద్వారా తీసుకున్నప్పుడు ఆయనను పట్టుకున్నాము. ఫర్దర్ వచ్చేసి ఇందులో భాగంగా సోదాలు నడుస్తున్నాయి. ఒకటి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఆయన ఫ్లాట్లో నడుస్తుంది, రెండోది కరీంనగర్లో ఆయన ఏదైతే ఒరిజినల్ ఓన్ హౌస్ ఉందో అందులో కూడా నడుస్తుంది. నిజాంపేట్